నేను చంద్రశేఖర్ అండి నా పేరు. నేను యేసన్న మందిరానికి వెళ్తాను. 32 సంవత్సరాల నుంచి వెళ్తానండి. వాక్యం అబ్రహం అన్న వాక్యం చెబుతూ ఉంటాడు. చెబుతా నాకు ఎన్నిపొసలోంచి నిప్పులు వస్తున్నాయి, ఇది బాగోలేదు అన్నాడు. కానీ ప్రార్థన చేయండి అని ఏం అనలేదు. బాగోలేదు అన్నాడు అంత మట్టుకే. ఏంది అది వాక్యం ద్వారా చెబితే మేము కూర్చొని వింటామండి. ఇంట ఆ మాట చెప్పారు. చెప్పంగానే వాక్యం అయిపోయింది. నేను బయటకు వచ్చానండి. వచ్చి వాలంటీర్లు ఉంటారు, వాళ్ళకి చెప్పా, నేను ప్రార్థన చేస్తానండి, తీసేస్తానండి అని. అంటే నీకంటే పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉండారు, నువ్వు చేసేది ఏంది పోవా అని నవ్వారండి లోపల. సరేలేని బయటకు వచ్చేసానండి. వచ్చేసి వేరే ఫ్రెండ్కి ఫోన్ చేశా. మందిరానికి వెళ్ళి ఆయనే ఫ్రెండ్కి ఫోన్ చేస్తే, అన్నా బైబిల్లోనే ఉంది యజ్ఞానం చేయటం అనేది, ఏంది అట్టాగ అంటారు, నీకెందుకు నువ్వు చేసేది నువ్వు చెయ్యి అన్నాడు. నేను దగ్గర నాకు 3 నెలలు అయింది చెప్పి. 3 నెలల నుంచి నేను అబ్రహం అన్న బాగుండాలి తండ్రి, తండ్రి నాయన ఇదంతా మెయింటైన్ చేసేది ఆయనే, కొన్ని మెయింటైన్లు చేసేది ఆయనే, బాగుండాలి కదా తండ్రి, బాగలేకపోతే ఎట్ట ఉంటుంది నాయన, పరిశుద్ధ గలవాడ ఆ ఎముకలు బొనులు ఏదో ఏంది బాగు చేయి తండ్రి నాయన, పరిశుద్ధ గలవాడ తండ్రి నాయన ప్రభువా అని ఏసయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నా. ఏంది దగ్గర ఇప్పుడు ఒక 3 నెలల నుంచి చూస్తున్నా. చేస్తా ఇవాళ 6వ నెల 5వ తారీఖు రికార్డ్ చేస్తున్నా దీన్ని, వాయిస్ని. మరి మందిరానికి వచ్చేవాళ్ళు అబ్రహం అన్న కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఏందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కూడా చేస్తున్నా, నువ్వు చేసేది ఏందని కామెంట్ చేయండి. తెలియపరచండి. నేనైతే మాత్రం భయంకరంగా చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం మెయింటైన్ చేయాలా, తిరగాల, చాలా రిస్క్ అనేది ఉంది కదండి. అందుకని చూడలేక నేను అబ్రహం అన్న ఫస్ట్ క్లాస్గా నెంబర్ 1గా ఉండాలని మా నాన్న అడుగుతున్నా. తండ్రి అంటే మా నాన్న అడుగుతున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అందరూ తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను, వచ్చిన వాళ్ళని బాగానే ఉన్నాడు అంటున్నారు. అది మీరు కూడా మందిరానికి వచ్చేవాళ్ళు, యేసన్న మందిరానికి వచ్చేవాళ్ళు ప్రార్థన చేయండి. అన్న గురించి బాగుంటుంది, ఇంకా బాగా మెయింటైన్ చేస్తాడు, బాగా పరిచయం చేస్తాడండి. అది నాకు తెలిసింది చెప్పానండి. మీరు మాత్రం నా మీద కోప్పడబాకండి. నేనేదో అడుగుతున్నాను ఊరక, నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చేయండి అంటున్నా, అంతేగాని నువ్వు చెప్పేది ఏందో అది అని మాత్రం మామూలు అనబాకండి. అంతేనా? సరేనండి, నమస్తే అండి.